చక్రపాణి గారు, సరే ఈ జెప్టో, బ్లింకిట్ ఇలాంటి క్విక్ డెలివరీ యాప్స్కి ఏమో ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేశారు. ఈ 10 నిమిషాల టైం అన్నది అది అన్యాయం, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. ఒక్కొక్కసారి కస్టమర్ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. నువ్వు 10 మినిట్స్ అన్నో లేట్గా వచ్చావని వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి దాని మీద నాకు గుర్తుండి 10 నిమిషాల నిబంధనని తీసేసినట్టున్నారు. క్విక్ డెలివరీ అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుందని. అది పక్కకి పెడితే ఇప్పుడు సలావుద్దీన్ గారు చాలా వివరాలు చెప్పారు. మనకు ఎవరికి తెలియదు ఇవన్నీ. డిస్కౌంట్, అసలు డిస్కౌంట్ చూసే కొనేవాళ్ళు ఉన్నారు. అసలు ఆర్డర్ పెట్టే ముందు డిస్కౌంట్లు ఎక్కడో కూడా చూసుకునేది ఒక అలవాటు అయిపోయింది జనానికి. ఇది ఒక సమస్య జనం వైపు నుంచి. 2 ప్రభుత్వం వైపు నుంచి అసలు వీటి మీద అవి పెద్ద రెస్టారెంట్లా లేదా క్లౌడ్ కిచెన్సా, వీటిని చెక్ చేస్తున్నారా? ఈవెన్ ఆన్లైన్ కాకపోయినా నేను వెళ్ళి తిన్నా నా ఆరోగ్యం పోతుంది కదా సార్. ఇప్పుడు అక్కడ ఎక్కడో రోడ్డు పక్కన ఉంటుంది, నేను వెళ్ళి తింటా, సరే దానిలో మనకి తొందరగా అయిపోద్ది, టైం సేవ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రెష్గా ఉంటాయి అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకే అకౌంటబిలిటీ ఉండదు. ఇలాంటి సందర్భాలలో ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ మీద కానీ లేదు నడుపుతున్న క్లౌడ్ కిచెన్ లేదంటే రెస్టారెంట్ వాళ్ళ మీద కానీ ప్రభుత్వ శాఖలు, ఈ ఫుడ్ సేఫ్టీ కానీ శానిటరీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు దాడులు చేస్తున్నారా, వెరిఫై చేస్తున్నారా? అసలు ట్రేడ్ లైసెన్స్ అయితే చాలా మందికి ఉండదు నాకు తెలిసి. పెద్ద రెస్టారెంట్లు పక్కన పెడితే ఈ చిన్న చిత్తగా రోడ్ల మీద అమ్మే వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉండే అవకాశమే లేదు. కన్స్యూమర్ కౌన్సిల్గా మీ దృష్టికి ఇలాంటి కేసులు ఏమొస్తున్నాయి, మీరేం సజెస్ట్ చేస్తారు చక్రపాణి గారు? సార్, ఇప్పుడు విధాన నిర్ణయాలనే లోపాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన FSSAI తత్కాల్ లైసెన్స్ అనే విధానం ఒకటి వచ్చింది సార్. అది తత్కాల్ లైసెన్స్ అంటే సార్, అది ఇమీడియట్ గా విత్ ఇన్ 2 hours లైసెన్స్ ఆన్లైన్ లో జారీ అవుతుంది సార్. ఓకే. ఆ లైసెన్స్, తత్కాల్ లైసెన్స్ వచ్చే ముందు సార్, ఆ హోటల్ కు లైసెన్స్ ఇచ్చే ముందు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం ఉండదు. ఓన్లీ ఆన్లైన్ లోనే 600 రూపాయలు లైసెన్స్ జారీ అవుతుంది సార్. అర్థమవుతుందా సార్? చెప్పండి. అది 600 రూపాయల లైసెన్స్ వచ్చేస్తుంది, దానికి ఫుడ్ సేఫ్టీ ప్రమేయం ఉండదు. ఓకే. కానీ ఇప్పుడు ఈ యాప్స్ ఏం చూస్తున్నాయి, ఈ ఫుడ్ సప్లై యాప్స్ ఇమీడియట్ గా 2 hours లో లైసెన్స్ రాగానే వాళ్ళు పార్ట్నర్ గా తీసేసుకుంటున్నారు. వాళ్ళు పార్ట్నర్స్ గా తీసేసుకొని ఏం చేస్తున్నారు, వాళ్ళు 8% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 8% కమిషన్ కానీ 28% వరకు తీస్తున్నారు కమిషన్. ఎవరు? హోటల్ వాళ్ళు 28% కమిషన్ ఇవ్వాలి. ఇక కన్సూమర్ వచ్చే విషయానికి వస్తే 200 రూపాయలు బిర్యానీ అనుకుందాం సార్, 200ను మెనూ ప్రైస్ అంటారు. ఆ ప్రైస్ 300 పెంచుకోమంటున్నారు. 300 పెంచుకొని తన కమిషన్, హోటల్ నుంచి కమిషన్ తీసుకుంటాడు, కన్సూమర్ నుంచి మెనూ ప్రైస్ ఎక్కువైపోతుంది. ఇదంతా ఎక్కడ వస్తుంది సార్? తత్కాల్ లైసెన్స్ విధానం అని ఒకటి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ విషయానికి వస్తే సార్, హన్మకొండలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేకుండానే 953 లైసెన్సులు జారీ అయ్యాయి సార్. 953 హోటల్స్ లైసెన్స్ తీసుకున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేదు. కానీ వీళ్ళందరూ వాళ్ళు చిన్న ఒక్కొక్క రూమ్ లో పెట్టుకొని ఒక లైసెన్స్ తీసుకొని అతను బిర్యానీ సప్లై చేస్తాడు. బిర్యానీ నుంచి అనేక ఆహార పదార్థాలు యాప్ల ద్వారా వచ్చేస్తుంటాయి జనానికి. ఈ వచ్చినప్పుడు ఆ హోటల్ యొక్క ప్లాట్ఫామ్ అంటారు సార్, ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క సౌకర్యాలు నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూసే అవకాశం ఫుడ్ సేఫ్టీ. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే చక్రపాణి గారు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ పెద్ద బిజినెస్ వీళ్ళందరూ జొమాటోలు, స్విగ్గీలు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే ఫాలో అవుతారు. బహుశా మీరు చెప్పిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేని వాడి దగ్గర వీళ్ళు లిస్ట్ చేయరు దాన్ని. కానీ ఆ లైసెన్స్ 600కి ఆన్లైన్ లో వచ్చేస్తుంది, కానీ తర్వాత దాన్ని ఫుడ్ ఆఫీసర్ వెళ్ళి చూసాడా లేదా అది ఎక్కడా మనకు ఉండదు. అది ఆయన తనిఖీ చేసే అధికారాలు, ఆయన తనిఖీ చేసే టైం లేకుండా కానీ మార్కెట్లోకి వెళ్ళిపోతారు. స్విగ్గీ జొమాటోలు పార్ట్నర్ గా తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కమిషన్ వస్తున్నదా లేదా అనే మాత్రం చూస్తున్నాడు యాప్స్ వాళ్ళు. ఇకపోతే అసలు పెద్ద దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే సార్, బిర్యానీ హోటల్ ప్రిపేర్డ్ ఫుడ్ అంటారు సార్. ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ లేబులింగ్ యాక్ట్ పరిధిలోకి ఎగ్జామ్షన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అప్పుడే ప్రిపేర్ అయ్యి అప్పుడే సప్లై చేస్తారు కాబట్టి ఆ నామ్స్ లో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. ప్రీ ప్యాక్ ఎగ్జామ్షన్ లేదు. ప్రీ ప్యాక్ అంటే ఆల్రెడీ ప్యాక్ చేయబడ్డ ఫుడ్ ఐటమ్స్ మనం ఎప్పుడు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఎప్పుడు సప్లై చేస్తారు, ఎప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అదంతా ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు తయారవుతుంది,
ఏ ఆయిల్ తోటి తయారవుతున్నది, దాని మసాలాలు ఏంటిది, అది ఎప్పటి వరకు పనిచేస్తుంది, అది చికెనా మటనా, దాని ప్యాకింగ్ ఏంటి, దాని బరువు ఏంటి, ఇవన్నీ మనం అడగటానికి వీల్లేదు. ఎగ్జామ్షన్ అయిపోయినాయి దానికి. ఎగ్జామ్షన్ అయిపోయాయి కాబట్టి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏమీ చేయలేడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీ చేసే అధికారం లేదు. ఫుడ్ యాప్ వరకు వచ్చేసి మార్కెట్ జనంలోకి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు, అతను చెప్పినట్టు డిస్కౌంట్ చూస్తున్నారు, వస్తున్నారు. కానీ డిస్కౌంట్ కన్జ్యూమర్ కి అవేర్నెస్ ఉంది సార్, కన్జ్యూమర్ కి అవేర్నెస్ ఉంది, కన్జ్యూమర్ అవేర్ కన్జ్యూమరే. కానీ యాక్షన్ టేకప్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే గత 6 నెలల్లోంచి ఆహార కల్తీ విపరీతమైన ఆహార కల్తీ అరికట్టబడటం లేదు అని అనేక గంగులు జరుగుతున్నది. కానీ ఎక్కడ మూలం ఏడు జరుగుతున్నది అనేది అధికారులు దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఈ FSSAI తాత్కాల లైసెన్స్ 600 రూపాయల లైసెన్స్ 2 గంటల్లో జారీ అవుతే ఆ హోటల్ ఎక్కడ ఉంది అని ఎవరు చూడాలి సార్? ఏం తయారు చేస్తున్నాడు ఇదంతా చూసే పరిస్థితి లేదు. అసలు ఆ ప్రిమిసెస్ ఎలా ఉంది, దాని నామ్స్ ప్రకారం దాని హైజన్ ఏంటిది, హైజన్ కండిషన్స్ ఉన్నాయా? ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి ఎందుకు ఇస్తుంది సార్ తత్కాల లైసెన్స్? అంటే వ్యాపారం చేసుకునే వాడికి వెసులుబాటేనే. మీ మీడియా ద్వారా అదే నేను కోరేది ఏంటంటే సార్, ఈ ప్రభుత్వంలో చలనం కావాలి. ఎక్కడొక్కడ ఢిల్లీలో కూర్చొని ఈ మన ఆన్లైన్ లో ఫుడ్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అతి సులువైన వ్యాపార పద్ధతులు అనే ఒక పద్ధతిలో ఈ ఆన్లైన్ రావటం వల్ల లైసెన్సుల జారీ. ఈ లైసెన్సులు సార్, లైసెన్స్ ఇచ్చే ముందు కూడా ఒక అండర్టేకింగ్ ఇస్తారు అతను. FBA ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అంటారు సార్. హోటల్ అతను కూడా ఫుడ్ బిజినెస్ ఒక లైసెన్స్ ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఇస్తారు. ఈ అండర్టేకింగ్ ను ఆయన ఉల్లంఘించినట్టయితే 2 లక్షల జరిమానా, 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటారు సార్. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏ ప్రిమిసెస్ కు పోవాలి? హోటల్ అండర్టేక్ ఇచ్చిన దగ్గర హోటల్ ఉండదు. హైదరాబాద్ విషయానికి వస్తుంది సార్, హైదరాబాద్ లో చాలా అతి ఘోరమైన పరిస్థితి. మీరు హన్మకొండలోనే 1000 ఉన్నాయంటే హైదరాబాద్ లో 1,00,000 ఉంటాయి సరే, కనీసం 50,000 సార్. ఎవ్రీ డే అతనికి పార్ట్నర్ గా ఒక మినిమం సుమారు 300 మంది జాయిన్ అవుతున్నారట సార్. కొత్తగా 300 మంది పార్ట్నర్స్ 300 మంది పార్ట్నర్ గా చేరుతున్నారు. అంటే హోటల్ వాళ్ళ లైసెన్స్ ఈ 2 గంటల లైసెన్స్ తీసుకొని వాళ్ళ కనెక్ట్ అవుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి సార్ ఇది. కాబట్టి ఎవరు సప్లై చేస్తుండో, ఎక్కడ తయారవుతున్నది, ఏం జరుగుతున్నది అనేది అధికారులు చేయి జారిపోయింది ఎప్పుడు. కాబట్టి ఈ అధికారులు ఆ విధంగా ఇమ్మీడియట్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది సార్. మీ ద్వారా నేను చెప్తున్నాను సార్ అది. ఇకపోతే సార్ ఎంత పెద్ద విషయం అంటే 953 లైసెన్సులను ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎంతకాలం తనిఖీ చేస్తారు సార్? ఒకటే ఆఫీసర్ ఉంటే వెరిఫై చేయడం కూడా కష్టం. ఒకటే ఫుడ్ ఆఫీసర్ 950 అంటే 6 నెలల టైం పడిపోతుంది. 6 నెలల వరకు సప్లై జనంలోకి ఆహారం కలిసి జనం తినేస్తారు. కాబట్టి ఇది ఈ 2 అంశాలు మనం అది మీ ద్వారా నేను ప్రభుత్వానికి అదే చూస్తున్నాను సార్. ఒకవేళ ఈ అంశాన్ని ఇంతవరకు మీ ద్వారానే చాలా ఇంతవరకు ఈ విషయం ఎక్కడ గానీ పత్రికల్లో గానీ మీడియాలో గానీ ఎక్కడ రాలేదు. ఈ తాత్కాల లైసెన్సులు కొందరు ఏం చేస్తున్నారు, అటెండర్ స్థాయి వాళ్ళు కూడా రోడ్డు మీద బయటకు వచ్చేసి 600 నాకు 4,000 ఇచ్చేసి గంటలో ఇచ్చేస్తాను లైసెన్స్ అంటున్నారు. యాక్చువల్ లైసెన్స్ రావడానికి ఒక 15 రోజుల నుంచి పడుతుంది సార్, 15 days పడుతుంది. ఫుడ్ సేఫ్టీ ముందు తత్కాల లైసెన్స్ ఇచ్చేస్తారు. అవును సార్, ఈ తత్కాల్ అనేది చాలా భయంకరం. రెండోది ఏంటంటే ఈ వినియోగదారుల సంఘాలు కూడా జాతీయ స్థాయిలో ఫైట్ చేస్తున్నాయి. ఏంటంటే ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ను ఆ యొక్క రెగ్యులేషన్స్ 2020 పరిధిలోకి తీసుకురావాలనేది మా యొక్క రిక్వెస్ట్ సార్. అది అప్పుడే దీని మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సరైన కఠినలు తీసుకుంటాడు సార్. అధికారుల ముందు పెట్టాలి, అధికారులు చేయకపోతే మళ్ళీ మనం ఫైట్ చేద్దాం సార్. అది